మామ ఒక 11 నెలల చిన్నారిని నదిలో పడేసి చంపేశాడు ఒక కసాయి తండ్రి. అవును మామ. ఈ సంఘటన వచ్చేసి ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. తనకి ఆడపిల్ల పుట్టిందని ఒకే ఒక కారణంతోని తను పుట్టినప్పటి నుంచి రోజు వేధిస్తూ ఉండేవాడు, రోజు తిడుతూ ఉండేవాడు, రోజు కొడుతూ ఉండేవాడని చెప్పేసి తన భార్య అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఇక చిన్నారి బర్త్‌డే వస్తుందని చెప్పేసి షాపింగ్‌కి వెళ్దామని చెప్పి ఫ్యామిలీని తీసుకొని వెళ్తున్న సమయంలో ఒక బ్రిడ్జ్ దగ్గర ఆపేసి సెల్ఫీ దిగుదామని చెప్పి నటించి ఆ చిన్నారిని ఆ నదిలో పాడేశాడంట. ఇదంతా చూసిన వాళ్ళ భార్య ఏడుస్తూ అక్కడ అరవడంతోని "నువ్వు అరుస్తే నిన్ను గూడా తోసేస్తానని" చెప్పడంతోని ఇక వాళ్ళ భార్య ఏం చేయాలో తెలియక కాపాడండి, కాపాడండి అని చెప్పేసి అరవగా అక్కడ ఉన్న స్థానికులు, అక్కడ వాహనదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎళ్తున్న సమయంలో వాళ్ళైతే తనని కాపాడి ఏం జరిగిందని విచారిస్తే, "నా కూతుర్ని నదిలో పడేశాడు. ఈడొక మూర్ఖుడు" అని చెప్పేసి అక్కడున్న వాళ్ళకైతే చెప్పడం జరిగింది. అక్కడున్న వాళ్ళు పోలీసులకు గూడా కంప్లెయింట్ ఇస్తే అతన్ని అదుపులోకి తీసుకొని ఇప్పుడు విచారిస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళని ఏం చేస్తే బావుంటుంది? సో, ఈ రోజుల్లో ఆడపిల్లలు, మగపిల్లలని తేడా లేకుండా అందరూ ఈక్వల్ అనే రోజుల్లో కానీ ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారంటే చాలా బాధగా ఉంది. నేను వర్క్ చేసే దగ్గర గూడా ఒక అతనికి నలుగురు ఆడపిల్లలు. వాళ్ళకి చాలా కష్టపడి వాళ్ళని బాగా చదివిపిచ్చాడు. పెళ్లిళ్లు గూడా చేశారు. ఇప్పుడు ఆ నలుగురు ఒక రేంజ్‌లో ఉన్నారు. వాళ్ళ తండ్రిని ఒక రేంజ్‌లో చూసుకుంటున్నారు. కానీ ఇలాంటి రోజుల్లో కూడా ఇంకా ఇట్లా చంపుకునే తండ్రులున్నారంటే ఒక చాలా బాధాకరంగా ఉంది మామ.